నారీ నారీ నడుమ మురారి. శర్వానంద్, సాక్షి వైద్య సంయుక్త మీనన్ లీడ్స్ గా రామాపరాజు డైరెక్షన్ లో వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో గౌతమ్ ఒక ఆర్కిటెక్ట్ అన్నమాట. ప్రస్తుతం తను నిత్య అనే అమ్మాయితో రిలేషన్ లో ఉంటాడు. ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అయితే ఈ పెళ్లి నిత్య ఫాదర్ కి ఇష్టం ఉండదు. కానీ కూతురు ఇష్టం కాదని లేక ఒప్పుకుంటాడు. అయితే ఒప్పుకున్నట్టే ఒప్పుకొని ఈ పెళ్లి చెడగొట్టడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే ఇదే టైంలో తాను కాలేజీలో ఉన్నప్పుడు చేసి మర్చిపోయిన ఒక తప్పు ఇప్పుడు తన పెళ్లికి అడ్డుగా మారిందని తెలిసి గౌతమ్ కంగు తింటాడు. ఈ విషయం నిత్య ఫాదర్ కి తెలిసి తమ మధ్య పొల్లలు పెట్టి పెళ్లి క్యాన్సిల్ చేసే లోపు ఆ తప్పు సరి చేసుకోవాలని ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఉన్న టెన్షన్స్ చాలదన్నట్టు అన్ఎక్స్పెక్టెడ్ గా తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన దియా తన కంపెనీలోనే చేరి తనకే టీం లీడర్ గా వస్తుంది. మరి తర్వాత ఏం జరిగింది? నిత్య ఫాదర్‌కి పెళ్లెందుకు ఇష్టం లేదు? కారణం ఏంటి? అసలు మనోడు కాలేజీలో చేసిన తప్పేంటి? దానివల్ల ఇప్పుడు తన పెళ్లికొచ్చిన అడ్డేంటి? ఇంతకీ గౌతమ్ దియాల మధ్య ఏం జరిగింది? వీళ్ళెందుకు విడిపోయారు? తను మళ్ళీ మనోడి జీవితంలోకొచ్చాక ఏం జరిగింది? చివరికి ఈ ప్రాబ్లమ్స్ అన్ని దాటి గౌతమ్ నిత్యలు పెళ్లి చేసుకున్నారా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా పర్లేదు బానే ఉంది. తెలిసిన కథ, ఊహించగలిగే స్క్రీన్ ప్లేనే అయినా సిచ్యువేషనల్ కామెడీ బాగా వర్క్ అవటంతో సినిమా అలా సరదాగా సాగిపోయింది. ఫస్ట్ హాఫ్ లో ఒక్క డల్ మూమెంట్ కూడా ఉండదు. చకచకా క్యారెక్టర్స్ ని పరిచయం చేసుకుంటూ కథలోకి వెళ్ళిపోతారు. స్టార్టింగ్ లో వచ్చే గౌతమ్ నిత్యల లవ్ స్టోరీ సింపుల్ గానే ఉన్నా బాగుంటది. ఇక గౌతమ్ కి నిత్య ఫాదర్ కి మధ్య వచ్చే సీన్స్ బాగా వర్క్ అయ్యాయి. ఈ సీన్స్ మనకి రన్ రాజా రన్ రోజుల్ని గుర్తు చేస్తాయి. ఇక నరేష్ గారి మళ్ళీ పెళ్లి ట్రాక్ అయితే హిల్లేరియస్ గా వర్కౌట్ అయింది. ఆయన స్క్రీన్ మీద ఉన్నంతసేపు నవ్వుతూనే ఉంటాము. అలాగే ఇక్కడ సత్య సునీల్ క్యారెక్టర్స్ కూడా బాగానే నవ్విస్తాయి. అలా నాన్ స్టాప్ గ్యాగ్స్ అండ్ క్రేజీ సిచ్యువేషన్స్ తో ఫస్ట్ హాఫ్ సాగిపోతుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ పెద్దగా సర్ప్రైజ్ చేయకపోయినా సెకండ్ హాఫ్ మీద మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. అయితే సెకండ్ హాఫ్ లో కూడా కామెడీ చాలా వరకు వర్క్ అయినా కాన్ఫ్లిక్ట్ వీక్ గా అనిపించడంతో కథ అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ హీరో తను చేసిన తప్పు ఒప్పుకుంటే తనని వేసేసే వాళ్ళు, వదిలి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరు ఉండరు. సో ఒక దశ దాటాక ప్రొసీడింగ్స్ రిపిటేటివ్ గా అనిపిస్తాయి. అలాగే ఇక్కడ వచ్చే వెన్నెల్ కిషోర్ ట్రాక్ కూడా నా వరకు పెద్దగా వర్క్ అవ్వలేదు. కొంచెం ఫోర్స్డ్ గా అనిపించింది. ఇక ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ బానే ఉన్నా ఇక్కడ సడన్ గా సినిమా కొంచెం సీరియస్ గా మారటం ఇబ్బంది పెడుతుంది. అంటే స్టార్టింగ్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు హ్యూమర్ కే ప్రిఫరెన్స్ ఇచ్చి సడన్ గా లాస్ట్ లో ఎమోషనల్ చేస్తామంటే అవ్వదు కదా. కడుపు నిండా బిర్యానీ తిన్నాక ఏ కోకో ఐస్ క్రీమ్ అయితే చల్లగా ఉంటది. అంతేగాని వేడివేడిగా గ్రీన్ టీ తాగమంటే వాంతి వస్తది. ఇక్కడ కొంచెం అలాంటిదే జరిగింది. స్టార్టింగ్ నుంచే హ్యూమర్ కి ఎమోషన్స్ కి మధ్య బ్యాలెన్స్ కుదురుంటే ఇలాంటి ఇబ్బంది వచ్చేది కాదు. బట్ ఎండింగ్ హిలేరియస్ గా ఉండటంతో మొత్తంగా బానే ఉంది, మంచి టైం పాస్ అనుకుంటూ థియేటర్ నుంచి బయటకు వచ్చాను. ఇక పర్ఫార్మెన్స్ల విషయానికి వస్తే ఫుల్ లెంత్ కమెడిక్ రోల్లో శర్వానంద్ చాలా ఎనర్జెటిక్ గా నటించి మెప్పించాడు. తన కామిక్ టైమింగ్ అండ్ డైలాగ్ డెలివరీ టూ గుడ్ ఉన్నాయి. రెండు డిఫరెంట్ గెటప్స్ లో చాలా స్టైలిష్ గా కనిపించాడు. మళ్ళీ తన్ని రన్ రాజా రన్ ఎక్స్ప్రెస్ రాజా టైప్ క్యారెక్టర్ లో చూడటం బాగుండింది. ఇక క్యారెక్టర్స్ కొంచెం వీక్ గా, పర్ఫార్మెన్స్ కి పెద్దగా స్కోప్ లేకపోయినా ఉన్నంతలో సాక్షి వైద్య సంయుక్త మీనన్ బానే చేశారు. సంయుక్త కంటే సాక్షితో శర్వాకి మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఇక ఈ సినిమాకి వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ అంటే అది నరేష్ గారే. అమాయకప్ క్యారెక్టర్ లో ఆద్యంతో నవ్వించారు. ఆయన ఉన్న ప్రతి సీను వర్క్ అయింది. ఇక ఆయన వైఫ్ క్యారెక్టర్ లో సిరి కూడా బానే చేసింది. అప్కమింగ్ యాక్ట్రెసెస్ ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం పెద్ద సాహసం అనే చెప్పాలి. ఇక సంపత్ గారు కూడా బానే నవ్వించారు. తనకి నరేష్ గారికి మధ్య వచ్చే సీన్స్ బాగా నవ్విస్తాయి. ఇక రిజిస్టర్ ఆఫీసర్ గా సునీల్ కి మంచి రోలే దక్కింది. ఇక సత్యాది లిమిటెడ్ రోల్ అయినా వచ్చిన ప్రతిసారి నవ్విస్తాడు. ఇక వెన్నెల్ కిషోర్, గెటప్ సీను, సుధాకర్ తదితరులంతా తమ పాత్రలు పరిధి మేరకు నటించి ఓకే అనిపించారు. ఇక టెక్నికల్ గా సినిమా పర్లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ లాంటివి బాగుండగా విశాల్ చంద్రశేఖర్ అందించిన పాటలు సినిమాకి పెద్ద మైనస్ గా మారాయి. ఒక్క పాట కూడా నాకు నచ్చలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి తగ్గట్టే ఉన్నా కొంచెం రొటీన్ గానే అనిపించింది. పాటలు బాగుండుంటే సినిమా ఎక్స్పీరియన్స్ ఇంకా ఎన్హాన్సింగ్ గా ఉండేది. ఇక ఎడిటింగ్ పర్లేదు అనిపించింది. ఇక రైటర్ డైరెక్టర్ రామబ్బరాజు విషయానికి వస్తే తన పనితనం బానే ఉంది. సామాజ వర్గమన తర్వాత మరోసారి మంచి ఎంటర్టైనింగ్ మూవీ అందించాడు. అయితే కామెడీతో పాటు స్క్రీన్ ప్లే అండ్ క్యారెక్టర్స్ కూడా బలంగా ఉండుంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. బట్ ఓవరాల్ గా డిసప్పాయింట్ అయితే చేయలేదు. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే పండక్కి ఇంకో హిట్ సినిమా, అది విషయం.